ఈ నూనెను గుర్తించి దీనికి రిపోర్ట్ ఇస్తే మన ఇండియాతో పాటు బయట 9 కంట్రీలలో బిజినెస్ రెపరెపలు ఆడిస్తుంది. ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ మనం వాడుతున్నాం. బాగుందా లేదా? వంటలో చెప్పేదంటే ఎస్ నాకు ఈ వంటలో ఎమ్మటే వాడాలనిపించింది. ఎమ్మటే సార్ నెంబర్ తీసుకున్నా, బస్ స్టాప్ వచ్చింది, బస్ దిగిపోయింది, బస్ అయిపోయింది. ఇంకా సో ఇదంతా ఈ స్టోరీ మొత్తం బస్సులోనే జరిగింది. ఇంకా బయటికి రాలే, ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇంకా సో ఆల్రెడీ నెంబర్ తీసుకున్నా. ఇంటికి పోయిన తర్వాత నైట్ అన్నం తింటుంటే సో మా మేడం అన్నం పెట్టింది. అన్నం తింటున్నా సార్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి నాకు. అరే ఈ నూనె ఆవుదా లేకపోతే బర్రెరా లేకపోతే ఏమైనా పెట్రోల్ వచ్చేసిరా ఇది గ్యాస్ ఉన్న నిజంగానే గ్యాస్ ఉన్నదేనా సో అని ఈ మాటలు గుర్తొస్తున్నాయి. నాకు అన్నం తినాలనిపిస్తలే. ఎమ్మంటే సార్కి ఫోన్ చేసిన, సార్ వంట మాటలన్నీ గుర్తొస్తున్నాయి, నాకు అర్జెంటుగా వంట కావాలనిపిస్తుంది సార్. ఎట్లా అంటే ఈడేమన్నా దొరుకుతుందా, మా ఊర్లో ఏమన్నా దొరుకుతుందా అని అడిగిన. సార్ ఇబ్రహీంపట్నం, మా ఊరి పేరు ఇబ్రహీంపట్నంలో ఏమో వంటని షాప్ ఇట్లా పడలేదు సార్. సో అక్కడ వెళ్ళాలంటే ఎల్బీ నగర్ వెళ్ళాలా లేకపోతే సికింద్రాబాద్ వెళ్ళాలా అని చెప్పింది సార్. అంత దూరం ఏడు వెళ్తాను సార్ అంటే, లేదు సార్ నేను రేపు లేదు ఎల్లుండి హైదరాబాద్ వచ్చేది ఉంది. సో వచ్చేటప్పుడు నేను ఒక వంట మా ఊర్లో ఉంది, నేను తీసుకొస్తా సార్ అని చెప్పిండు. ఓకే సార్కి థ్యాంక్స్ చెప్పిన. సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఎల్లుండి కాకుండా ఏమైనా వీలైతే రేపు ఏమన్నా వచ్చే ప్రయత్నం చేస్తారా అని అడిగిన సార్. ఓకే సార్ అని చెప్పేసి నా కోసం నెక్స్ట్ డేనే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఫోన్ చేసిన. సార్ నేను వెళ్తున్నా, ఈరోజు వెళ్తున్నా, ఉంటారా అంటే ఉంటా సార్, నీకోసం వెయిట్ చేస్తా అని చెప్పిన సార్. సో సార్ రానే వచ్చిండు, బస్ స్టాండ్లో దిగిండు, ఫోన్ కొట్టిండు. సార్ కోసం వెయిట్ చేసుకుంటున్నాను నేను, వంటను తెస్తాడని చెప్పేసి. సో సార్ వచ్చిండు, ఫోన్ కొట్టిండు, అక్కడ దిగినా సార్ను రిసీవ్ చేసుకున్నా. సార్ ఇంకా మనకు దోస్త్ అయిందా కాలేదా? పాపం మల్లెపల్లికి వెళ్ళి 100 కిలోమీటర్ల నుంచి వంట నుండి తీసుకొచ్చి ఇచ్చిండు. ఎందుకంటే ఒకసారి చూడండి, మన పక్కింటోళ్ళు ఎవరన్నా ఏమన్నా నూనెనే కాదు ఏమన్నా తీసుకురమ్మని చెప్తే తీసుకొస్తామా మనం? ఎవరైనా తీసుకొచ్చిరా? కనీసం జర పాల ప్యాకెట్ ఇంట్లో ఎవరు లేరంటే నేను ఎందుకు తెస్తాను నీకు అంటాం. అవునా? అంటారా? అంటారు కదా. సో పక్కింటోళ్ళు ఎందుకు, మన ఇంట్లో ఎవరు ఏమంటేనే మనమే లేదు. నేనైతే ఏం తీసుకుని అలవాట్లేదు. నాకు ఏమన్నా ఉంటే నువ్వే పోయి తెచ్చుకో అని చెప్తాం కానీ మనం తెచ్చి అలవాట్లేదు. మరి సార్ వాడికి వెళ్ళి 100 కిలోమీటర్లు నా కోసం, నా ఇంటి కోసం నూనె క్యాన్ పట్టుకొస్తున్నా అంటే నేను రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా సార్? మర్యాద ఇవ్వాలా వద్దా కదా? సో దీని తర్వాత బస్సులో ఫ్రెండ్ అయిపోయి 2-3 సార్లు ఫోన్ చేసి మన కోసం మన ఇంటికి మన ఊరికి వచ్చే నూనె తీసుకొని వచ్చే. మరి ఏం మన తెలంగాణలో కంటే కొంచెం మర్యాద చేయాలి. తెలంగాణలో ఫస్ట్ మనమే మర్యాద చేయాలంటే, అవునా కదా? సో మరి మర్యాద చేయాలంటే ఏం మర్యాద చేయాలని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే అప్పుడు 11:30 అయింది, పొద్దుగాలు వస్తేనే టీ ఆఫీస్ టిఫిన్ పెట్టుంటుంది. 11-11:30 అయింది. అప్పుడు ఏం దావత్ తీయాలి? అటు లంచ్ టైం కానీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, మధ్యలో ఉన్నాం. మరి ఏం దావత్ తీయాలి? సార్ గుర్తొచ్చి నాకు ఎట్లయితే అంటే దావత్ అంటే కూల్ డ్రింక్లు, మీరు ఏదేదో అనుకుంటున్నారు. సో మజానా లేకపోతే థమ్స్అప్ ఏదనేది ఆలోచన చేయక ముందు ఏదైతే ఫస్ట్ అయితే ఛాయ్ తోటి స్టార్ట్ చేద్దామని ఛాయ్ తాపించిన సార్కు. ఛాయ్ తాపించినాక నూనె క్యాన్ ఇయ్యి అంటే సార్ నూనె బ్యాగ్ మీద చేయబెట్టినగా నూనె క్యాన్ తీస్తలేడు. ఎందుకు సార్ ఇస్తలేమంటే ఈ నూనెతో పాటు ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్, ఇవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదిరే పని కాదు. సో మన ఇల్లు దగ్గరేనా అన్నాడు. మా ఇంటికి వచ్చేటట్టున్నాడు సార్ అనిపిస్తుంది. మన ఇంటి దగ్గర బ్యాగ్ చేతులు పట్టిండు. ఓకే సార్ దగ్గర తలకాయ ఇవ్వాల్సి వచ్చింది ఏమనుకున్నా, ఎందుకంటే మళ్ళీ మీరు 100 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చిండు. సో అటు ఇట్లా చేసినా మా ఇంటికి నేను తీసుకపోలే, సారే మా ఇంటికి నన్ను తీసుకుపోయాడు. సో ఇంటికి పోయిన వంట చేసి ఇంటికి పోయిన తర్వాత ఇంకా మా మేడ తలపెట్టుకుంది. ఆమె పని ఆమె రోజు అలా పనులు ఉంటాయి కదా, అలా పనులు చేసుకుంటున్నారు. పోయిన తర్వాత డోర్ కొట్టా ఇట్లా అంటుంది. డోర్ తీసినా నా ఇంట్లో ఈయన వచ్చింది కదా, ఇట్లా అంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూడలేగా మా మేడ మీద ఇట్లా అంటుంది. అంటే ఏమన్నట్టు ఎవరన్నా అడుగుతుంది, అంతేనే కదా. మరి ఏం చెప్పాలి? నేను ఇట్లా బస్సులో పరిచయం ఇట్లా తీసుకొచ్చినా అని చెప్పాలా? చెప్తే ఏమంటారు? ఏం పనిలేదా నీకు, ఎవరిని పడతావు ఇంటికి తీసుకురావడం మేరా అంటారా అన్నారా? సో అట్లా అంటారని చెప్పేసి మా మేడకు కొంచెం నోరు ఎక్కువ. ఇట్లా అంటారని చెప్పేసి ఏం లేదు మా దోస్త్ అని చెప్పిన. ఇంకా ఏ దోస్తు ఏం కథ ఏం అడగలేదు. ఇంట్లోకి పోయిన తర్వాత మంచిగా 2 గ్లాసుల నీళ్ళు తీసుకొని వచ్చింది. నీళ్ళు ఇచ్చే తర్వాత నా అమ్మ నా ఇజ్జత్ కాపాడని అనుకున్నాను. సో వాటర్ తాగిండు సార్. వాటర్ తాగేసి ప్రశాంతంగా కూర్చున్నాడు. సార్ ఇంకా ఏమో ప్రొడక్ట్లు తెచ్చిండు, చాలా కంపెనీలో పనిచేస్తాడంట ఆ దోస్తే. మంచి ప్రొడక్ట్లు ఏం తెచ్చిండంట, మొత్తం విను అని చెప్పిన. సో మేడం వింటుంది. సార్ అన్ని ప్రొడక్ట్లను తీసిండు, దాని టేబుల్ మీద పెట్టిండు. ఒక సబ్బు తీసిండు. అమ్మ ఇది మంచి సబ్బు అని చెప్పిండు. ఏ సబ్బు సార్ అన్నది అంటే నీమ్ సబ్బు అన్నది.
సో మీ సంతూర్ సబ్బు తప్ప వేరేది ఏది వాడడం సార్ అంటుంది. సంతూర్ సబ్బే వాడేది. సో దీని తర్వాత సార్ ఇంకేమంటుండంటే చాయ్ పత్త బాగుంటుందమ్మా అని చాయ్ పత్త తీసి ముంగట పెట్టిండు. ఇదేం చాయ్ పత్త సార్ అన్నాడు. సో దాని పేరు జీటా ప్రీమియం అని చెప్పిండు సార్. మేము రెడ్ లేబుల్ తప్ప ఇంకో చాయ్ పత్త వాడడం సార్ అన్నాడు. సో నా మాట పోయేటట్టుంది కదా సార్. సో ఇంకేం చెప్పలే సారు, బండలు తుడిచేది ఉంటుంది కదా లైజాల్, ఆ లైజాల్ తీసుకొచ్చిండు. బండలు దేనితో తుడుస్తాం అంటే లైజాల్తో తుడుస్తా అని చెప్పింది. సో లైజాల్ తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత ఇది మా దగ్గరికి ఉంటుందమ్మా, రెండిట్లకు డెమో చేయమని చెప్పేసి 2 గ్లాసులు తీసుకొచ్చిండు. అందులో వాటర్ పోసిండు. సార్ తెచ్చింది మొత్తం తెల్లగా అయిపోయింది. డెమో చేస్తే మా ఇంట్లో ఉన్నది మొత్తం నల్లగా ఉంది. ఆ డెమో చేసేటానికి ఇంకా మా మేడము ఇంకా బాగుంది అని అప్పుడు మైండ్ సెట్ కొంచెం చేంజ్ అయిపోయింది. నాకేమో వేరే పని ఉంది, టైం అవుతుంది, ఎప్పుడు బయటకు వెళ్ళాలా అని నేను చూస్తున్నా. మా మేడం ఇంకా ఆయన ఓనిస్తలేదు. ఇంకా ప్రొడక్ట్లు చెప్పేది మొత్తం వింటనే ఉంది ఇంకా. సో అన్ని చెప్పిన తర్వాత బాబు ఇవన్నీ చాలా బాగున్నాయి, ఇవన్నీ తీసుకుందాం అంటుంది ఇంకా మా మేడం. ఇవన్నీ ఎన్ని డబ్బులు అయితే ఏం సంగతో తర్వాత మాట్లాడదాంలే అని నేను అంటుంటే, సార్ ఇప్పుడు మరి ఇవన్నీ ఇచ్చేసేయండి సార్ అని నేనన్నా. సో ఇవన్నీ ఇచ్చేయండి సార్ అంటే సార్ ఏమని చెప్తున్నాడు, ఇవన్నీ ఇవన్నీ కాదు సార్, జస్ట్ చూపించడానికి నేను ఇచ్చిన, నీకు ఒకసారి స్టోర్ చూపిస్తే రెగ్యులర్గా అక్కడికే పోయి తీసుకోవచ్చు సార్ అంటుండు. మా మేడం అంటే సెకండ్ హ్యాండ్ వాళ్ళకెందుకో పో తీసుకురా పో వద్దని ఆమె డెమో చూసిన తర్వాత తెమ్మంటుంది. సో అట్లా ఇంకా సార్ ఇద్దరం కలిసినాం. సో ఇంకా స్టోర్ కాడికి వెళ్తున్నాం. ఏంటికి ఎల్బీ నగర్, ఇబ్రహీం పట్నం నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్నాం. సో ఎల్బీ నగర్ దగ్గర ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. ఆడికి పోయినంత సేపు సార్ మాట్లాడుతుండే. ఏమంటున్నంటే, సార్ నువ్వు ప్రొడక్ట్లన్నీ ఏడ తెస్తావు ఏం సంగతి అని అడిగాడు. ఎవ్రీ మంత్ డిమార్ట్లో తెస్తా సార్ అని చెప్పిన. సో డిమార్ట్లో ఎంత అయితే ఖర్చు ఎంత అవుతుంది అని అడిగింది సార్. సుమారుగా ఒక 5,000 నుంచి 6,000 పైన, 6,000 అవుతుంది, 6,500 ఇట్లా అయితే ఓ నెల 5-6 వేల రూపాయల పైన అయితే కానీ తక్కువ అయ్యే సవాలే లేదు. సో ఇక్కడ మనకు అన్ని ఓకే సార్ అని చెప్పిండు. ఇక్కడ 4 నెలలు తీసుకుంటే 5 రోజుల్లో ఫ్రీగా వచ్చే ప్లాన్ ఉంటుంది సార్, ఆ ప్లాన్లో తీసుకుందాం అన్నాడు. ఫ్రీగా వస్తుంది అంటే ఎవరైనా వద్దంటారా? నేను ఇట్లా ఏం వద్దంటే, ఓకే సార్ ఫ్రీగా వచ్చేటట్టు 10th వద్దాననే అదే అట్లనే తీసుకుందాం సార్ అని చెప్పిన. సరే అది ఆడిపోయిన తర్వాత సారిగా దాంట్లో పేర్లు మనకు చెప్పడానికి వస్తలేదు. మనకు కోల్గేట్ పేస్ట్ తెలుసు, క్లోజప్ తెలుసు. ఇటుపోతే ఏదేదో పేస్ట్ల పేరు చెప్తున్నాడు, బట్టలు బాసలతో డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. మనకేం తెలియదు కానీ అన్ని ఇట్లా యూజ్ అయ్యేది తీసుకో సార్. దీని తర్వాత అన్ని ఒక్కొక్క ఐటమ్ తీసుకో, 2 వద్దు, బాగుంటే నెక్స్ట్ టైం నేను వచ్చి తీసుకుంటాలే అని చెప్పిన. అన్ని ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటూ బిల్ అయితే ఏంటంటే ఒక 4,000 బిల్ అయిందని చెప్పిండు. ఎంత అయింది? ఎంఆర్పి 4,000 అయింది. సో 4,000 అయింది. ఇక్కడ మనం బయట తీసుకుంటే ఎంత అయ్యేది? 5-6 వేలు అయ్యేది. ఇక్కడ తీసుకుంటే ఎంత అయింది? 4,000 అయింది. సార్ ఇద్దరు మనకు ఐడి నెంబర్ తీసుకుంటే ఐడి నెంబర్ డబ్బులు ఏమైనా కట్టాలంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒక ఆధార్ కార్డు అన్న, ఓటర్ ఐడి అన్న, డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే మనకు ఐడి నెంబర్ వస్తుంది సార్ అని చెప్పిండు. ఏమంటే ఐడి నెంబర్, ఆధార్ కార్డు ఇచ్చేసిన ఐడి నెంబర్ తీసుకున్నా 53798769 ఐడి నెంబర్ వచ్చేసి మెసేజ్ వచ్చింది. ఈ నెంబర్ చెప్పగానే ఈ ఎంఆర్పి 4,000 ఉన్న సరుకులు ఏమైందంటే 3,400కే బిల్ అయింది సార్ అని చెప్పిండు ఆయన. మిగతా 600 ఎక్కడ పోయి డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ ఎంత? 600 రూపాయల డిస్కౌంట్ వచ్చింది. దీంతో పాటు అప్పుడు బిల్ చేస్తుంటేనే ఎమ్మటే స్పాట్ గా ఒక 300 ఐటమ్ ఫ్రీగా వచ్చింది, గిఫ్ట్ వచ్చింది. దీని తర్వాత ఒక 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తాయి సార్, 10వ తారీఖు క్యాష్ బ్యాక్ వస్తాయి అని చెప్పిండు. ఈ 10వ తారీఖు వస్తే వచ్చినాయి, లేకపోతే లేదు. కానీ 3,400 అయితే ఆడ డబ్బులు పెట్టేసినాం. ఆడ 2 కౌంటర్లు ఉన్నాయి. ఒకటేమో బిల్ ఇచ్చేది, రెండవదేమో ప్రొడక్ట్ ఇచ్చేది. సో డబ్బులు కట్టేసిన, బిల్ తీసుకున్నా. ఆ పేపర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఈ పేపర్ తీసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే, సారీ ఎంత మంచోడు, ఎన్నికెళ్ళి వచ్చిండు? 100 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చిండు సారు. మా మేడాన్ని తీసుకపోతే 5-6 వేల పైన అయ్యేది కానీ తక్కువ కాదు. సార్ తీసుకపోతే ఎంత అయ్యేది? మా మేడం మంచిదా, సార్ మంచోడా కదా? 100% సారే మంచోడు, అవునా? సో సార్ నాకు సార్ ఏమనుకుంది, సార్ నా కోసం ఇంత దూరం వచ్చిండు, 100 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చింది, 6,000 అయ్యేది, 3,400 అవుతుంది, మళ్ళా ఫ్రీ గిట్లు వచ్చింది, 100 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇట్లా వస్తాయని చెప్తున్నాడు. అంటే సార్ నువ్వు నాకు పెద్ద హీరో అయిపోయాడు. రవితేజ సినిమాలో, ఖతర్నాక్ సినిమాలో రెక్కలు వస్తాయి చూడు, హీరోయిన్ చూస్తే సార్ చూస్తే అట్లా రెక్కలు వచ్చేసిన, సార్ నా కోసం వచ్చిండని చెప్పేసి. సో ఫుల్ జోస్ మీద ఆ బిల్లు కట్టేసిన పేపర్ తీసుకుపోయిన అలా కౌంటర్లో ఒక ఆమె లేడీ ఉంది. ఆ పేపర్ ఇచ్చేసిన ఆమె ప్రొడక్ట్లు ఇస్తుంది. నేను పోతేనే మా ఇంటికాడ నుంచి వెళ్ళే కదా, మా మేడం మంచి బందోబస్తు సంచి ఇచ్చింది, పెద్ద సంచి ఇచ్చింది, ఏది 50 కిలోల బ్యాగ్ ఇచ్చింది. సో ఆ మేడం ఇస్తా ఉంది, ప్రొడక్ట్లు ఇట్లా టేబుల్ ఉంది, టేబుల్ మీద పెడతా ఉంది, నేను అన్ని ఇస్తా ఉన్నా. ఆ సంచి లేపు చూస్తే అడుగుకే రాలే.
నేను ఇవ్వేనా మేడం, నేను 3400 బిల్ చేసినట్టే ఇవ్వే సార్ అంటుంది. ఏది మేడం గిద్ద సరుకులు ఏం రాలే అంటే అప్పుడు నా చేంజ్ ఎవరైతే చేసిరో ఆయన దగ్గరికి వచ్చి సార్ ఇవి కొంచెం బయట దాంట్లో కన్నా రేట్లు కాస్త ఎక్కువ ఉంటాయి సార్ అని చెప్పిండు. సో 3400 కట్టినావు కదా, సో ఈ 3400 కడితే ఇదే 3400 పెడితే ఊరు దాటకుండానే ఇట్లా 30 కిలోమీటర్ రావాల్సిన అవసరం లేదు సార్. మా ఊరు దాటకుండానే మా గనిలోనే ఉప్పు, మసాలా, పప్పు, కారం, బగారాకు, షాంపూలు అయితే ఇంత పెద్ద లడీలు వస్తాయి సార్. ఇంత దూరం తీసుకొచ్చినాను, 3400 పెట్టించినావు. ఈ 3400కి ఏం సరుకులు రాలే, ఏం రాలే, ఇవన్నీ నాకు వద్దు సార్ అని అంతసేపు ఏమో సార్ హీరో అయిపోయాడు, ఫ్యాన్ అయిపోయాడు. ఇప్పుడు మొత్తం ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయింది సార్. ఇంకా ఆడ చూస్తే ఆ స్టోర్లో ఉన్న వాళ్ళందరూ నా దిక్కే చూస్తున్నారు. ఇంకా ఏమైంది అని అడుగుతున్నారు. రేట్లు ఎక్కువైనా ఇంత రేట్లు 3400 తీసుకొని నాకు సరుకులు ఏం మేలే, కొన్ని సరుకులు ఇచ్చినారని నేను అంటున్నా. సో దీని తర్వాత ఇంకోసారి వచ్చి ఏమంటున్నంటే సార్ ఇవన్నీ గ్రేడ్ 1 క్వాలిటీ వస్తువులు, ఇవన్నీ ఇంటర్నేషనల్ క్వాలిటీ వస్తువులు. సో బయట దాంట్లో కంటే మంచి క్వాలిటీ ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, మీరు ఏ సంతూర్ సబ్బు వాడతారు కదా, ఎంత ఉంటుంది రేటు? 36 రూపాయలు ఉండే అప్పుడు, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. సో ఇదేమో 54 రూపాయలు సబ్బు, ఇప్పుడు 54 రూపాయలు ఎంఆర్పి ఉంది. మనకి ఇందులో ఐటీ తీసుకుంటే 40 రూపీస్కి వస్తుంది. అంటే దీనికన్నా 4 రూపాయలు ఎక్కువ ఉంది. కానీ ఈ సంతూర్ సబ్బులు 3 సబ్బులు అయిపోతే 3 సబ్బులకి అమౌంట్ ఎంత అవుతుంది? 36 × 3 108 రూపాయలు అయిపోతున్నాయి. ఈ సబ్బుకి ఏమో జస్ట్ 2 సబ్బులే సరిపోతుంది, 90 రూపాయలు సరిపోతుంది. అంటే క్వాంటిటీ ఎక్కువ కాదు, 2 సబ్బులే సరిపోతుంది. ఎందుకు 2 సబ్బులే సరిపోతున్నాయి అంటే ఇది గ్రేడ్ 1 సబ్బు, సంతూర్ ఏమో గ్రేడ్ 2 సబ్బు. దీని తర్వాత వంటల గురించి నీకు ఆల్రెడీ చెప్పినా కదా సార్. సో వంటలోనే బయటిది 5 లీటర్లు పడితే మనకు 3 లీటర్లే సరిపోతుంది. అంటే 4 చెంచాలు వేసే కాడ 3 చెంచాలు వేస్తేనే సరిపోతుంది. కొంచెం ఇది తిక్కుంటుంది, వేడయ్యే కొద్ది స్ప్రెడ్ అయితే కొద్దిగా చేస్తే సరిపోతుంది. ఈ క్వాలిటీ గురించి చెప్పిండు. దీని తర్వాత ఇంకోటి ఏం చెప్పిండంటే చాయ్ పత్తా గురించి చెప్పిండు. ఇలా మీకు అందరికీ చాయ్ చేయొచ్చా? చాయ్ చేసుకుంటే ఒకసారి చేతులు ఇప్పటి మొగోళ్ళు, లేడీస్ కాదు, జెంట్స్. లేడీస్కి అందరికీ చేస్తుంది, అవునా? సో జెంట్స్కి ఇట్లా చేస్తుంది బాగానే, అందరు మంచోళ్ళు మీరంతా. సో చాయ్ చేస్తుంటాం మన జనరల్గా. చాయ్ అందరు తాగుతారా? చాయ్ తాగని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఇప్పండి. చాయ్ తాగని వాళ్ళు 3 చేతులే వేసినాయి. ఓకే, ఒకసారి ముగ్గురికి క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ. సో మీరు చాయ్ పెడుతున్నారు జనరల్గా. మీ ఇంటికి చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ. మీ ఇంటికి మా మేడం, నేను, మా ఇద్దరు పిల్లలు, మా ఇద్దరు పిల్లలు, మా మేడం, నేను, ఎంతమంది అవుతాం? మీరు ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మీరు 2 3 మీ కుటుంబం ఉంది. చాయ్ పెడతారు, చాయ్ పత్తా పెడతారుగా. ఫస్ట్ నీళ్ళు వేస్తారు, నీళ్ళు పెట్టినాక స్టవ్ ముట్టిస్తారు, బాగా నీళ్ళు మస్తుంటాయి, చాయ్ పత్తా వేస్తారు. ఎంత వేస్తుండొచ్చు అందాల? మేమిద్దరం వచ్చినా మీరు 2 4 ఉన్నాం. ఇట్లా ఎంత వేస్తాం? 2 చెంచాలు వేస్తారు, అవునా కదా? సో ఇంతకు ముందు మీ చాయ్ పెట్టవచ్చు, ఒకసారి గుర్తు చేసుకోండి. 2 చెంచాలు పెట్టి చాయ్ బాగా మరగబెట్టారు. చాయ్ పత్తి వేసినాక బాగా మరగాలి చాయ్, లేకపోతే స్మెల్ వస్తుంది, టేస్ట్ ఉండదు. గెస్టులు వచ్చిర్రు, అవునా కదా? బాగా మరగబెడతారు. మరగబెట్టిన తర్వాత ఉడపోస్తారా అట్లా ఇస్తారా? ఖచ్చితంగా ఉడపోయాల్సిందే, అవునా? సో ఉడపోసినప్పుడు మీ 2 చెంచాల చాయ్ వేసిన చాయ్ పత్తా ఉడపోసిన తర్వాత ఎంతగా అనిపిస్తుంది అక్కడ? అంటే 2 చెంచాలు వేస్తే 4 చెంచాలు అవుతుంది. ఎస్ఆర్ నో? నువ్వు వేసింది ఎంత వెళ్ళింది ఇప్పుడు? ఎట్లా వెళ్ళింది? ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా నీకు? ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా నీకు? ఎందుకన్నా డౌట్ అంటే చాయ్ చల్లగా అయిపోతుంది, చాయ్ తాగాలి. ఇది 2 చెంచాలు వేస్తే 4 చెంచాలు అయిందని ఆలోచన ఎప్పుడు రాలే మనకు, అవునా కదా? సో అది 2 చెంచాలు 4 చెంచాలు ఎందుకైందంటే ఆకు అనేది కొంతమంది తెలియపరులు ఏమంటారంటే బియ్యం కొన్ని పెడితే అన్నం ఇంత అవుతుంది కదా సార్, అది రైస్. ఇది పత్తా అంటే ఏంది? ఆకు. మీరు ఏ ఆకైనా చూసుకోండి, ఆకుకూర, ప్రతి ఆకుకూర ఏ ఆకైనా చూడండి, ఇంత కూర ఉడకబెడితే గింతే అవుతుంది. అదే మరి ఇంత చాయ్ పత్తి ఉడకబెడితే ఇంత ఎట్లా అవుతుంది అంటే ఆకుకున్న స్వభావం తప్పిపోయింది, అవునా కదా? ఎందుకు తప్పిపోయిందంటే విపరీతమైన డ్రగ్స్ కలుపుతున్నారు ఆకుకు. ఎందుకని మంచి టేస్ట్ కోసం మా చాయ్ పత్తనే అమ్మడపోవాలని ఇంకోటి ఉద్దేశంతో. సో అందుకే మనకు డ్రగ్స్ ఏ కలుపుతున్నారో మనకిట్లా తెలవాలంటే, సో మీరు బాగా ఆకలేస్తుంది కొంచెం గింతే ఉంటుంది టీ కప్పు, ఆ గింతంతా టీ తాగే ఆకలి ఏమవుతుంది?
ఆకలి మొత్తం సరిపోతుంది. సో ఎందుకని అట్లయితే అంత ఎనర్జీ అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ ఆ టీవీలో ఆ కప్పు టీవీలోనే ఉన్నాయంటే అందులో విటమిన్స్ లేవు ప్రోటీన్స్ లేవు ఏం లేవు కానీ అందులో ఒక కెమికల్ అయిపోయింది మనకు. సో మైమరిపిచ్చేస్తుంది. మనం ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక మంది ఎట్లిస్తారో మనకు హాస్పిటల్ కంటే పెద్దగా తెలియదు మనకు జనరల్గా. సో ఇప్పుడు మనం జనరల్గా సాయంత్రం మంది అయ్యేటోళ్ళు ఉన్నారు ఇక్కడ, సాయంత్రం మైన్స్కి వెళ్ళేటోళ్ళు అవుతారు కదా. సో పాపం మక్కలకు ఏమనిపిస్తా అంటే మన పైసలు ఖర్చు అయిపోయి మనం పైసలు ఖర్చు పెట్టి ఏం రోగం పుట్టింది పాపం మందు అవుతాడు రోజు 6 గంటలు కానీ టైం మిస్ కాకుండా అని అనిపిస్తుంది. అవునా కదా? కోపం వస్తుంది, ఆటలో చూస్తే విపరీతమైన కోపం వస్తుంది. అవునా కదా? సో ఎందుకంటే మనకు టైం కాగానే ఛాయ్ తాగాలనిపిస్తూనే ఉంది. పొద్దుగా 8 కాగానే ఛాయ్ తాగాలి, సాయంత్రం మళ్ళీ 5 గంటలకు 6 గంటలకు మళ్ళీ టైం మిస్ అవ్వకుండా ఛాయ్ తాగాలి. మరి ఛాయ్ తాగిపోతే ఏమవుతుందంటే ఏం దుద్దులాయించదు, ఏం దోసదు. ఎప్పుడు తాగాలి తలకాయన వస్తుంది, ఎదుటితో మాట్లాడికి రాదు. అవునా? సో మందు కన్నా మందు పెట్టరా ఛాయ్ పెట్టరా అంటే మందు తాగుతానేమో ఒక గంటనో అర్ధ గంటనో కిక్కు ఉంటే దిగిపోతుంది. అవునా కదా? ఛాయ్ తాగితే ఇది కిక్కు ఎక్కదు, కిక్కు దిగదు. బట్ మందు తాగుతానేమో లివర్ ఒకటే ఖరాబ్ అవుతుంది. ఇక్కడ ఛాయ్ తాగితే ఏమైతే మన బాడీలో ఎన్ని ఆర్గానిక్ ఉంటాయో ఆర్గానిక్స్ మొత్తం దెబ్బతింటుంది. అందుకే మనకు అన్నం తినకుండా కానీ తిన్నట్టుగా మైమరిపించిపోతుంది. అంత విపరీతమైన కెమికల్స్ కలుపుతా ఉన్నారు టీ పొడిలో. సో అందుకే మనము టీ పొడి తాగని వాళ్ళకి క్లాస్ వచ్చినాం, టీ తాగని వాళ్ళకి.